ఒక ప్రపంచీకరణలో ప్రపంచ మానవుడు కాగలిగితే ఇంకా అంతకంటే ఇంకేం కోరుకుంటాం ఎవరైనా. రైట్ సార్, థ్యాంక్ యూ. అట్లాగే ఇటు జంపన్న గారు ఉన్నారు, మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు. జంపన్న గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నిన్న చెల్లూరి గారు కూడా మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే ఇట్లా మావోయిస్టు పార్టీకి పరిస్థితి వచ్చిందని కూడా వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు నిన్న లోక్సభలో హోమ్ మినిస్టర్ చాలాసేపు మాట్లాడాడు. చాలా అంటే బీజేపీ నాయకత్వంలో మావోయిస్టుల పైన విజయం సాధించినట్టుగా చెప్పిండు. నా దృష్టిలో ఏంటంటే ఈ విజయం అనేది అవుతుందో వాళ్ళు విజయం సాధించిండ్రు, కానీ అది మిలిటరీ విజయము, మిలిటరీ దాడి, మిలిటరీ విజయము. ఈ మిలిటరీ విజయం అనేది ఏసిందో నేను మొదటగా అంటే ఒక లెక్కలు ఇచ్చిండు, 700 మంది పైగా అంటే వాళ్ళను చంపిన విషయం చెప్తూ మిగిలిన అరెస్ట్ అయిన విషయాలు, సరెండర్ అయిన విషయాలు కూడా చెప్పిండ్రు. సరెండర్ అయిన అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువ సంఖ్య చెప్తూనే తను చెప్పింది ఏంటో గోలీకి జవాబు గోలీ అనే విషయం మాట్లాడాడు. ఒక లోక్సభలో ఈ రకంగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ రాజ్యాంగానికి భిన్నంగా హోంమంత్రి మాట్లాడుతుంటే లోక్సభ చప్పట్లతోటి అది ఆ రకంగా చేయడం అనేది అది సిగ్గుచేటది ఫస్ట్. అయితే విజయమే ఈ సాయుధ పోరాటం అనేది ఏందో నేను చెప్పాలనుకున్నప్పుడు నేను చాలా కాలం చెప్తున్నా. నేను చెప్పడం అనేది ఏందో గత 8 సంవత్సరాల క్రితమే చెప్పిన సాయుధ పోరాట రూపం అనేది ఏందో ఈ దేశంలో కాలం చెల్లిందనే విషయం స్పష్టంగా చెప్పిన నేను. అప్పుడు మాత్రమే కాదు, సంవత్సర క్రితము శాంతి చర్చలు ప్రారంభించింది నేనే. నా నాయకత్వంలో ఇంకెవరి పేర్లన్నా ఎవరెవరు ఏమైనా చెప్పని జరిగింది అదే. సాయుధ పోరాట విరమించండి అని చెప్పిన నేను. సాధ్యం కాదు రూపంలో ఈ దేశంలో చైనా చెప్పిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ రూపంలో ఇక్కడ లేదు అనే విషయం చెప్పిన నేను వివరంగా. కారణం ఏంటనుకున్నప్పుడు ఈ దేశంలో ఇప్పుడు 70లో 69లో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఒక భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం ఉంది. గ్రామీణ ప్రాంతంలో రాజ్యంలో బూర్జువా వ్యవస్థ ఉంది, నెహ్రూ పరిపాలన. కానీ అయినప్పటికీ కూడా అంటే ఆనాడు నక్సలైట్లకు కొంతవరకు వాళ్ళు ప్రజలు సహకరించిండ్రు, లేదా ఆ తర్వాత దళాల చేరిండ్రు. అది ఆనాడు కొంతవరకు నష్టాలు ఎన్నున్నప్పటికీ ఉపయోగపడ్డది. కానీ ఆ తర్వాత అది కాలం చెల్లింది. ఈ కాలం అసలు మావోయిస్టులు దెబ్బతినడానికి కారణం ఎక్కడుందనంటే నేను అంటే కేంద్ర ప్రభుత్వ దాడిలో లేదు, కేంద్ర ప్రభుత్వంలో పడ్డ డ్రోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు కాదు, అది సెకండరీ రెండవ అంశమే. ఆ రెండవ అంశాన్ని గుర్తిస్తాము. కానీ అసలు విషయం ఎక్కడనంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో తను దెబ్బతినటానికి ఫస్ట్ తానే కారణమవుతుంది. ఇది ఫిలాసఫీ సూత్రం మార్గం. తనే కారణమవుతారు, ఇంకెవరు కాదు. తన విధానాలు కరెక్ట్ అయితే, మార్గం పైన ఆధారపడి చేస్తే, ప్రజల పరిస్థితి, దేశ పరిస్థితి పైన ఆధారపడి చేస్తే ఎన్ని నష్టాలన్నా ముందుకే పోతారు. కానీ వాళ్ళ సాయుధ పోరాటం అంతరిస్తున్నది. టెక్నికల్గా ఇప్పుడు 100-120 మంది ఉండొచ్చు కాక, ఇది టెక్నికల్ విషయం. నేను గతం నుంచి కూడా చెప్తున్నా అది సాధ్యం కాదని చెప్తున్నా. ఇది కూడా అయిపోతుంది అది. అంటే సార్ ఇప్పుడు అగ్రనేతలందరూ కూడా కొద్దిమంది మరణించడమో లేదంటే ఇప్పుడు కొద్దిమంది లొంగిపోవడమో ఇట్లా జరుగుతుంది కదా. ఇంకా కూడా క్యాడర్ ఇంకా కూడా చాలా మంది ఉన్నారా అడవిలో? ఇంకా ఉన్నారా? ఇప్పుడు లెక్క ప్రకారంగా జార్ఖండ్ లో 35 మంది ఉన్నారు, ఒరిస్సాలో ఒక 10 మంది ఉన్నారు, తర్వాత ఛత్తీస్గఢ్ లో 30 మంది ఉన్నారు, తెలంగాణలో ఒక 10 మంది ఉన్నారు. తెలంగాణ వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నది తెలంగాణలో 10 మంది ఉన్నారు. టోటల్ గా 100-120 మంది ఉన్నారు. ఇందులో నేను ఇంకా ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే 2 సీసీ మెంబర్లు అంటే గణపతి సాగర్ జార్ఖండ్ లో ఉన్నాడు, గణపతి ఎక్కడో మనకు తెలియదు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే నిన్న అంటే పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడిన దాన్ని చాలా స్పష్టంగా విశ్లేషిస్తే తను ఏం చెప్పిండంటే 2024లో 21 మంది సీసీ మెంబర్లలో 2 ఇప్పుడు మిగిలి ఉన్నారు. అంటే కొంతమంది చనిపోయినరు, కొంతమంది సరెండర్ అయినరు. ఇప్పుడు ఉన్న 2 లోపట ఒక అతను అంటే అరెస్ట్ అయ్యిండు అనే విషయం చెప్పిండు. ఇంకొక అతను అంటే పరార్లో ఉన్నాడు, కానీ పరార్లో ఉన్న వ్యక్తి చర్చల్లో ఉన్నాడు అనే విషయం చెప్పాను.
అంటే ఎవరు అరెస్ట్ అయినరు? గణపతి అయిందా, సాగర్ అయిందా? లేదా ఇందులో ఎవరు పరారులు ఉన్నారు, ఎవరు చర్చల్లో ఉన్నారు? ఈ రోజు సాయంత్రం తేలుతుంది అది. ఈ రోజు సాయంత్రం తేలుతుంది అది. సాయంత్రము ఇవన్నీ డ్రామాలు. ఇప్పుడు మీరు చెల్పూరు ఆయన ఎవరు నారాయణరావు గురించి అడిగినారు, సురేష్ అన్నాడు అవుట్డేటెడ్ అన్నాడు ఆయన. ఎప్పుడు అప్డేట్ కావాలన్నాడు ఆయన. ఇప్పుడు మాట్లాడిన ఆయనే కరెక్ట్, ఆయన మాట్లాడింది కరెక్ట్. కానీ ఆయన 2 నెలల క్రితం చెప్తున్నా నేను 100%. వాళ్ళ బంధువులకు తెలుసు, వాళ్ళ చుట్టాలకు తెలుసు, ఫ్రెండ్స్ కు తెలుసు. 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్వార్లో ఉన్నాడు ఆయనే. అంటే పార్టీలో నియామకాలు కూడా తగ్గిపోయాయి. తర్వాత మారుతున్న జీవన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపడడం, ప్రజల జీవన ప్రమాణాలు కూడా దీని ద్వారా కూడా ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయని చెప్పారు ఆయన. అదే అంటే దాంట్లో ఓవరాల్ గా చెప్పింది సరే, ప్రభుత్వానికి కొద్ది అనుకూల మాట కొద్ది అట్లా కనపడ్డప్పటికీ ఓవరాల్ గా సమాజం మారింది, అప్డేట్ కాలేదు అనే విషయాన్ని ఆయన ప్రధానమైన సెన్స్ అది ఆయన చెప్పింది. అది కరెక్ట్, అది ఆ పాయింట్ కరెక్ట్. అంటే సమాజం మారింది, పార్టీ అప్డేట్ కాలేదు, అంతేనా సార్? ఇప్పుడు ఇక్కడ ఈ సాయుధ పోరాటం నేను ఏమంటున్నట్టే, కొంతమంది కోపాలు రావచ్చు. సాయుధ పోరాటం సుందరభవన్లో మాట్లాడే వాళ్ళందరికీ కూడా వాళ్ళు సమాజ మార్పులను గమనించలేదు, పాత వాటిని పట్టుకొని ఉంటుండ్రు. మావోయిస్టులు చనిపోవడానికి కూడా వీళ్ళు బయట కారకులు. వీళ్ళు ఇవాళ దేవుజీ మాట్లాడడానికి కూడా వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ పంపినరు, తప్పుడుగా అర్థం చేసుకున్నారు. వాస్తవంగా చాలా మార్పులు వచ్చినాయి సమాజంలో. దానికి తగినట్టుగా మారాలి. దానికి తగినట్టుగా మార్పు చేయకపోవడం వల్ల ఈ లోపాలు జరిగినాయి. దాని ఫలితం చాలా నష్టాలు పోయినాం మనం. చాలా మంది బయటకు వచ్చిండ్రు. కాబట్టి అయితే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇది అయినంత మాత్రాన మావోయిస్టులు, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే సాయుధ పోరాటం మాత్రమే అంతరిస్తున్నది. కానీ మావోయిస్టులు అంతరించరు, మావోయిస్టు భావం అంతరించరు. ఎంతవరకు అవసరం ఉంది సార్ ఇప్పుడు సమాజానికి? ఎంతవరకు అవసరం ఉందంటారు? అవును, కమ్యూనిజం అవసరం అండి. కమ్యూనిజం మార్చడం లేకపోతే ఇంకా ఈ ప్రపంచానికి ఏముంది? ఈ ప్రపంచానికి ఏముందండి? జర్మనీ హిట్లర్ లాంటి వాడు ఎన్నో చేస్తే అక్కడ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అక్కడ పేరు మావోయిస్టు పేరుతోటి కూడా ఉంది అక్కడ జర్మనీలే కాదు, అమెరికాలో ఉందండి. అమెరికాలో ఇంత పెద్ద ట్రంప్ నియంతృత్వం దాంట్లో బట్టి కూడా మావోయిస్టు పేరుతోటి ఉంది. ఆ పేరు కలిగిన పార్టీ వాళ్ళు గత సంవత్సరము సుందరయ్య భవన్లో ఒక సెమినార్ జరిగితే అక్కడికి వచ్చి అతను చాలా ఒక పేపర్ సబ్మిట్ చేసాడు. ఆయన చైనాలో ఉంది. కాబట్టి భావజాలం అండి అది, ప్రపంచవ్యాప్తంగా ఉండే భావజాలం, సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు తప్పొప్పులు చర్చలు ఎవరైనా చేయొచ్చు, అమిత్ షా గారిని ఎవరైనా చేయని. ప్రజలు కనుక దాన్ని ఆదరిస్తే అది లేకపోతే లేదు. నేను ఇవ్వాలని చెప్తున్నా. సాయుధ పోరాటానికి సంబంధించిన వాళ్ళు పోయారు, కానీ భారతదేశంలో మావోయిస్టులు అనే వాళ్ళు లక్షల మంది ఉన్నారంటారు. లక్షల మంది మావోయిస్టులు చేసిన ప్రచారం, సిద్ధాంతం, పుస్తకాల మూలంగా ఢిల్లీలో ఉన్నారు, కలకత్తాలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, గ్రామాలు ఉన్నారు, అడవిలో ఉన్నారు, రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి రేపు నువ్వు అర్బన్ నక్సల్స్ అంటావు కావచ్చు. నువ్వు ఏమన్నా కానీ వాళ్ళ భావజాలం ఏతుందో వాళ్ళు, అవును, మార్క్స్ను, లెనిన్ను, మావోను, అదొక సిద్ధాంతం అండి, అదొక సిద్ధాంతం అది. ఇప్పుడు సిపిఎం ఉంది, సిపిఎం కూడా మావోను వాళ్ళు కీర్తించరా? లేదా ఇతర కమ్యూనిస్ట్ పార్టీలని కీర్తించరా? లేదా ఇప్పుడు జైల్లో ఉన్నారు వేల మంది మావోయిస్టులు ఉన్నారండి, వేల మంది మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళ పైన పొటా కేసులు, ఉపా కేసులు పెట్టి సాయుధ పోరాటం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు పెడుతుండండి? బయట ఎందుకు పెడుతుండ్రు? ఎందుకు వాళ్ళు పెడతలేరు? జైల్లో ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. అంటే సాయుధ పోరాటం నేను ఖచ్చితంగా అంతరిస్తుంది 100%. కానీ ఇక్కడ అంటే ప్రభుత్వాలు, నేను మళ్ళీ ఒక చిన్న పాయింట్ చెప్తా. ప్రభుత్వాలు కనుక అంటే వాస్తవంగా ప్రజలందరూ వ్యతిరేకించారు, శాంతి చర్చలు కావాలని అంటే గోలీ జవాబు అని చెప్పి చంపేసారు. కానీ ఇప్పుడు చర్చలకు రండి, తుపాకీ కింద పెట్టండి, చర్చలకు రండి అని అడుగుతున్నారు కదా, ముందు చెప్తున్నారు కదండి. ఇప్పుడు కాదండి, సోను వచ్చిండు, ఆశాన్ని వచ్చిండు, కొంతమంది వచ్చారు. మరి తర్వాత మళ్ళీ ఎందుకు చేసిందండి ఎన్కౌంటర్లు? వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కాదా ప్రతినిధులు? వాళ్ళు ప్రతినిధులు కాదా? వాళ్ళు వచ్చారు కదా. అని మేము మొత్తుకున్నాం కదా, మేము శాంతి చర్చల కమిటీ పెట్టి మేము మాట్లాడతాం, మేము చేస్తాము, మేము గ్యారంటీ చేస్తామని చెప్పినాం. మేము చెప్పినట్టే ఇవాళ వచ్చింది కదా, వస్తారని చెప్పినాం, 100% వస్తారని చెప్పినా. నేను నా దగ్గర లెటర్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి రాసిన లెటర్స్ అనేకంగా పంపించింది నేను, ఉన్నాయి కదా. ఇంతమంది ఎందుకు చనిపోవాలి? చంపి పగ తీసుకుంటే ఎందుకు మీరు? వాళ్ళు ఎవరు? వాళ్ళు దుర్మార్గుల, అవినీతి పరుల, భూ కబ్జాదారుల? వాళ్ళు ఎవరు?